ముఖ్యంగా భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట చెబుతున్నా, 40 ఏళ్ల సంసార అనుభవం మీదమ్మా అందరూ బాగుండాలనే కాంక్ష. భార్యాభర్తల మధ్యలో ఏదైనా అభిప్రాయ భేదం వస్తే దయచేసి ఆ ఒక్క విషయమే మాట్లాడండి. దానికి ముందు వెనక కలిపేయకండి. దశ పూర్వేషాం దశ పరేషాం అని కలిపేయకూడదు. మనకు పెద్ద జబ్బు ఏమిటంటే, చిన్నది ఏదైనా తగాదా వస్తే నువ్వు మొదటి నుంచి ఇలాగే ఉన్నావు, మీ అమ్మ కూడా ఇంతే. ఇంత భాగవతం ఎందుకండి? అప్పటికి 25 ఏళ్ళు అయింది పెళ్ళి. మొదటి నుంచి అలా ఉంటే కాపురం ఎలా చేసేవయ్యా? ఈవిడ అంతే, నేను ఏం చెప్పినా నమ్మరో, ఊళ్ళో వాళ్ళు చెప్తే నమ్ముతారు. ఇక్కడ అది వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడు ఎక్కువైపోయింది, ఇది ఎక్కువైపోయింది. ఆ మాట మిగిలిపోతుంది. ఇక్కడ అసలు తగాదా పోయింది. ఇది వచ్చింది, ఎంత చేస్తే టిఫిన్ బాగాలేదు, లేకపోతే పెడుతుంటే ఏదో ఉంది, చిన్న విషయం అది. నువ్వు ఎప్పుడు బాగానే చేస్తావు కదా, ఇవాళ ఏమిటి ఇలా చేశావు అంటే ఆ ఇల్లాలు ఎంతో సంతోషిస్తుందండి. ఆ మాట అలా, నువ్వు ఎప్పుడు బాగానే చేస్తావు కదా, ఏమిటి ఇవాళ మర్చిపోయావా అని అడగాలి.